పరిష్కార వేదిక నిర్వహిస్తున్నామని అన్నారు సత్యప్రసాద్. వాళ్ళు రైల్వేస్ వాళ్ళు చేయాల్సిన పని మాత్రమే ఉంది. రాబోయే రోజుల్లో అంటే ఈ ప్రాంతానికి మంచి వాతావరణం, పాజిటివ్ వాతావరణానికి ఏం చేస్తే బాగుంటుంది అన్నీ కూడా పెద్ద ఎత్తున చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోడ్లు అయితే గతంలో ఆగిపోయినాయి. కడప, రేణుగుంట, మదనపల్లి, తిరుపతి, అలాగే మిగతా సాగర్మాల రోడ్లన్నీ కూడా 6,000 కోట్ల రూపాయల పనులన్నీ కూడా గతంలో ఆగిపోయినాయి. దాని ఇష్యూ పైన కూడా కమిషనర్ గారితో ప్రత్యేకంగా చర్చించబడడం జరిగింది. ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి 443లో ఏదైతే అభయాన్స్లో పెట్టినటువంటి 165 అవ్వచ్చు, గత ప్రభుత్వంలో కన్నా మిన్నగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నామని తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియాతో అన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు పీజీఆర్ఎస్ అర్జీలను ప్రాధాన్యతతో పరిష్కారానికి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. ఆదర్శ పరిపాలనా దిశగా అనేక చర్యలు చేపట్టామని, మన రాష్ట్రం గ్రోత్ రేట్లో 2వ స్థానం లభించేలా కృషి చేసిన అధికార యంత్రాంగానికి సీఎంకి మంత్రి అనగాని ధన్యవాదాలు తెలిపారు. తిరుపతిలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సెట్టిపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి సీఎం, రెవెన్యూ, మున్సిపల్ శాఖ మంత్రులు, సీసీఎల్ఏ, ఇతర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి మోడల్ టౌన్షిప్గా రూపుదిద్దుకునేలా చర్యలు చేపడుతున్నాం. తిరుపతి జిల్లాను పర్యాటక హబ్గా తీర్చిదిద్దేందుకు ఉన్న అవకాశాలన్నింటినీ పరిశీలిస్తున్నామని మంత్రి సత్యప్రసాద్ మీడియాకు తెలిపారు. రోడ్లు వేసిన దగ్గర దానిపైన కూడా అధ్యయనం చేసి తప్పకుండా త్వరగా ఆ సమస్యను కూడా పరిష్కరిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అలాగే ముఖ్యంగా పులికాట్ లేక్ దానికి ఏదైతే మన ఇన్లెట్ ఉందో దానికి కూడా 100 కోట్ల రూపాయలతో, అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న కూడా కలెక్టర్ కాన్ఫరెన్స్లో చెప్పారు, తిరుపతిలో మనకి ఒక టూరిజం హబ్గా తయారు చేయాలి. ఏదైతే ఇండస్ట్రీస్ వస్తాయో వాటిని కూడా మనం ప్రోత్సహించాలి. ఏదైతే నాయుడుపేటలో కూడా మనకి నూతనంగా కొత్త ఇండస్ట్రీ వస్తూ ఉంది, దానికి కూడా కావాల్సినటువంటి అన్ని ఏదైతే మనకి ఏపీఐసీ ల్యాండ్ ఉందో దానిలో నేను అడ్డంకులు అవి కూడా తీసేసి తప్పకుండా సత్వరంగా ఇవ్వాలని చెప్పేసి గౌరవ